మనం రూతు గ్రంథ ధ్యానాల్లో కంటిన్యూ అవుతూ ఉన్నాం. ఆహ్, మనం మొదటి నుంచి కూడాను మనం ధ్యానించిన రీతిగా ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్‌లో కూడా మనం చూస్తే ఇక్కడ 2 అనేటువంటి మాటకి ఆహ్, మనం పదే పదే కనపడుతూ ఉంది. 2 అనేటువంటి విషయాలు. అంటే 2 పీపుల్ డిపార్టింగ్ ఫ్రమ్ కానాన్స్ ల్యాండ్. అదేవిధంగా 2 యంగ్ మెన్ ఫాలోడ్ అన్‌గాడ్లీ వే. 2 మెన్ డిసోబీడియంట్ టు గాడ్స్ కమాండ్. అంటే ఇద్దరు వ్యక్తులు కనాను దేశాన్ని విడవడం, ఇద్దరు యవన బిడ్డలు దేవుని మార్గము కాని విధానాన్ని అనుసరించడం, ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క మాట ఆజ్ఞకు అవిధేయులవ్వడం, అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు డిసైడింగ్ ఫర్ బ్లెస్సింగ్స్ ఆర్ రాత్, దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క కర్స్‌కి ఇద్దరు వ్యక్తులు గురి కావడం, ఎంచుకోవడం. ఇద్దరు యాత్రికులు దేవుని యొక్క మార్గంలో సంతోషిస్తూ రావడం. ఆ ఇద్దరెవరంటే నయోమి, రూతు. సో, ఈ యొక్క ఎపిసోడ్‌లో మనం ఇద్దరు యొక్క జీవన యాత్రలో వాళ్ళిద్దరూ కూడాను తిరిగి బెత్లెహేమ్‌కి చేరడం మనం గమనించాం. ఇప్పుడు రెండవ అధ్యాయంలో రూతు ఒక ఇద్దరు వ్యక్తులు ఇక్కడ 2 పర్సన్స్‌ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి మరి రూత్ అయితే, రెండో వ్యక్తి బోయజు. ఒక వ్యక్తి రక్షణ ఏర్పాటులోనికి వచ్చినటువంటి ఒక పాపి అని మనం భావిస్తే, రెండో వ్యక్తిగా రక్షకుడు లేదా విమోచకుడు, దేవుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రూతు యొక్క స్థానంలో మరి రక్షించబడినటువంటి వ్యక్తిని మనం గమనించవచ్చు. లేదా మనల్ని మనం ఉంచుకోవచ్చు. ఒక మాట చెప్పాలంటే, మనం ఎప్పుడో చీకటిని, పాపపు జీవితమును, మరి నిజమైనటువంటి దైవకత్వం లేని పరిస్థితి నుంచి నిజదేవుని అంగీకరించి దేవుని యొద్దకు వచ్చినటువంటి మనం, మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ 2 ప్రాముఖ్యమైన అంశాలు కూడా మన ఈ స్టడీలో మనకు కనపడుతూ ఉంటాయి. రెండిటిని కూడా మనం గమనిద్దాం. ఒకడు ఆరాధకుడు, 2 ఆరాధించు వ్యక్తి. ఆరాధించు వ్యక్తి రూతు. ఆరాధకుడు ఎవరు అనంటే ఇక్కడ బోయజు లేదా దేవుడు, విమోచకుడు, రక్షకుడు, సమస్తమును సమకూర్చువాడు. ఈ 2 కూడా అద్భుతమైనటువంటి విషయాలుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. గత వాక్యంలో కూడా మనం ధ్యానించినటువంటి విషయం ఏంటనంటే, రూతు 2 అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉంది. అది గత వారం మనం ధ్యానించినటువంటి, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో, ఏమి తెలిసి పరదేశిని. ఈ మాట ఒక అద్భుతమైనటువంటి మాటగా కనపడుతూ ఉంది. అంటే మనం గురించి తెలియవచ్చినది ఏమిటి? మన గురించి ఏంటంటే సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ ప్రశ్నకి జవాబు ఏంటి అనంటే, బోయజ్ అన్నాడు కదా! అమ్మా నీవు మీ యొక్క పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకి ఏం చేశావో, ఆ క్రియ, ఆ సాక్ష్యము నేను తెలుసుకున్నాను. కాబట్టి సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన జీవితంలో సాక్ష్యం అనేది మరి దేవునిని సంతోషపెట్టేది గాను, మనుషులను దేవుని యొద్దకు నడిపించేది గాను, దేవుని యొక్క ప్రేమంటే ఎరుగని లోకానికి తెలియజేసేది గాను ఉండాలి అనే విషయము, సాత్వికము, దీనత్వము, వినయము, తగ్గింపు రూత్ సైడ్ నుంచి మనకు కనపడుతుంది. ఒక రైట్ అప్రోచ్, దీనత్వము. ఆమె పనికి పోవటానికి అత్తగారిని అడిగింది, నీ సెలవైనట్టయితే. సో, రూతు యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఎంత స్టడీ చేసి, ఎంత నేర్చుకుంటామో, మనం అంత నేర్చుకోవచ్చు. అంత ప్రయోజకత్వం సమకూరుతుంది. ఇప్పుడు కూడా మరి మీనా పాట పాడింది, చక్కటి పాట. దీనికి ఆహ్, మన పాఠానికి సరైనటువంటి పాట. ఏ పాటి దాననయ్య, రూత్ అంటుంది, ఏమి తెలిసి నేను నా పరదేశిని నా యందు లక్ష్మి, నేనే పాటి దాన్ని అన్నట్లుగా. ఎంత మంచి మరి
వర్షిప్ ఇక్కడ కనపడుతూ ఉంది. ఆరాధన కనపడుతూ ఉంది. కనుక మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనవి అని గమనించాలి. ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నాం, ఎంతకాలంగా దేవునిలో మనం ఉన్నాం, వీటన్నిటికంటే కూడా ఎంతవరకు మన సాక్ష్యం ఇతరులని ప్రభావితం చేస్తుంది. అది మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబ జీవితము, మన యొక్క సోషల్ లైఫ్, మనం పనిచేయుచున్నటువంటి స్థలములో మన సాక్ష్యము, మన ప్రవర్తన అది దేవునిని మహిమపరిచేదిగా ఉందా అన్నటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక్కడ రూతుని చూసి మనం నేర్చుకోవాలి. అయితే ఈరోజు ఇంకొంచెం మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. గతంలో మనం దేవుని యొక్క రూతుకి ఏం దొరికింది అనంటే ఆమెకి మొట్టమొదట ఆయన పొలములో స్థానం దొరికింది. అనగా సంఘ సహవాసము అని చెప్పవచ్చు. మనకున్నటువంటి సహవాసము మనకు చాలా ప్రయోజనకరమై ఉన్నది. కనుక సహవాసముగా ముందుకు నడవడం, సహవాసములో ఉండి ప్రభువును మహిమపరచడం అనేది ఒక శ్రేష్టమైన అనుభవం మన ఆత్మీయ జీవితంలో. మొట్టమొదట 2 స్థితులు మనం రూతుకి ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. మొదటిది సంఘములో స్థానమైతే పొలములో స్థానముగా చెప్పుకోవచ్చు. రెండవదిగా దేవునితో సహవాసం. మొట్టమొదట మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సంఘ సహవాసులతో మనకు పరిచయము, ఆ తర్వాత మంచి రిలేషన్ సహవాసముగా కొనసాగడం అనేది మనం గమనిస్తాం. దేవునిని మనం అంగీకరించిన తర్వాత, దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత, వింటూ ఉండగా మనకు కలిగేటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి జీవితం. ఎవరితో? వ్యక్తిగతమైనటువంటి సహవాసం. ఎవరితో? దేవునితో అనే మాట మనం గమనించాలి. ఇప్పుడు ఈ యొక్క భాగంలో మనం చూసేది ఏంటంటే ఇక్కడ బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముఖము తినుమని ఆమెతో చెప్పగా, ఇంతవరకు రూతుకి మరి నీళ్లు అందించబడింది. ఆమెకు స్థిరమైనటువంటి ఏర్పాటు జరిగింది. ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు. ఈ పొలంలోనే ఉండమన్నాడు. నా పరికర్తల యొద్ద నిలకడగా ఉండమన్నాడు. స్థిరత్వము ఇవన్నీ కూడా దొరికాయి. అయితే ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి సంబంధము, దేవునితో మనకి ఏర్పాటు, రక్షకునితో మనకు ఏర్పాటు, విమోచకునితో మనకు ఏర్పాటు. ఆ అనుభవంలోనికి వచ్చిన తర్వాత మనకు తృప్తికరమైనటువంటి భోజనం, దేవుని వాక్యం చేత మనం తృప్తిపరచబడడం, దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడడం, దేవుని వాక్యం చేత మనకు దొరికే ప్రతి విధమైన ఆలోచన, ప్రతి విధమైన కౌన్సిలింగ్, సరైనటువంటి దిశానిర్దేశం ఇవన్నీ కూడాను దేవుని యొద్ద నుంచి మనకు దొరుకుతాయి. అందుకనే గొప్ప గొప్ప భక్తులందరూ కూడాను మనం వారి జీవితాలను గమనించినప్పుడు దేవుడు ఏ మాట సెలవిస్తాడో ఆ మాట చొప్పున వారి జీవితములో దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాటను బట్టి వారు ముందుకు సాగుతూ ఉంటారు. ఈ అనుభవాన్ని మనం చాలా చాలా మనం వినొచ్చు. ఒకసారి భక్త్ సింగ్ గారు ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళి కొత్తల్లో ప్రభువు నమ్మికినటువంటి దినాలలో ట్రాక్స్ తీసుకొని బాగా కష్టపడి తిరిగి అందరికి ట్రాక్స్ పంచి వచ్చేసరికి ఆయన బాగా అలసిపోయి ఆకలేసిందంటారు. జోబిలో డబ్బులు లేవు. ఆ సమయంలో అన్నట్టు, ప్రభువా నేను ఎంత సేవ చేశాను కదా, నీకోసం ట్యాక్స్ పెంచాను కదా, మరి నా జోబిలో ఏమి లేవయ్యా. ఒక పార్క్ లాంటి ప్రాంతానికి వచ్చి ఆయన అడుగుతున్నాడు. ఏమీ లేవు ప్రభా, ఏంటి ఇలా చేశావు అన్న భావంతో అడిగినప్పుడు దేవుడు నిన్ను ఎవరు చేయమన్నారు అన్నారంట. నేను విన్నాను ఇది దైవజనుల ద్వారా.
అంటే నా పని నా ఇష్టానుసారంగా చెయ్యాలి. నా చిత్తానుసారంగా చేయాలి. నేనిచ్చినటువంటి సూచనల మేరకు చెయ్యాలి. అది ఒక మంచి అనుభవంగా చెప్తాడు భగత్ సింగ్ గారు. నేనేదో నా యొక్క దాన్నేమంటారు ఒక ప్రేరేపణతో నా సాటిస్ఫాక్షన్‌తో నన్ను నేను సంతోషపెట్టుకునే దానికి చేశాను ఆ పరిచర్య. అప్పుడు తర్వాత నా యాటిట్యూడ్ మారింది. ప్రతి చిన్న విషయంలో ఈరోజు మనం చూస్తే ఒకవేళ సేవకులకి ఆహ్, వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారు అనంటే పేరు, ప్రఖ్యాతులు, ఫస్ట్ ఆస్తి, సంపద, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నిటి కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ ఆ గొప్ప దైవజనుడు వెతికిందేంటంటే దేవుని యొక్క చిత్తం. గాడ్స్ విల్. అదే విధంగా ఇంకొక పర్యాయం నువ్వు అక్కడికెళ్ళి సువార్త ప్రకటించు అంటే ఈయన వెళ్ళడం, అక్కడ ఎవరో ఒక వ్యక్తిని చూసి అదంతా క్రొత్త దినాలలో ఆయనకి. భయపడి ఆయన వెనక్కి రావడం, మళ్ళీ వెళ్ళమంటే అక్కడ ఎవరో ఒక కసాయి మాంసం కొట్టుకుంటున్నాడంట. ఇదేంది దేవుడు ఇక్కడికొచ్చి సువార్త చెప్పమన్నాడు అని భయపడి మళ్ళీ వెనక్కొచ్చేసిన తర్వాత దేవుడు మళ్ళీ ఎళ్ళమంటే 2, 3 సార్లు లేట్‌గా వెళ్ళాడు. లేట్‌గా వెళ్ళేసరికి అక్కడ ఆ వ్యక్తి ఏదో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. కనుక ఇవన్నీ గూడా అయ్యో! నేను దేవుని మాట వినలేదు. నేను వెళ్ళలేకపోయాను. ఒక ఆత్మను పోగొట్టుకున్నాం అనేటువంటి డీప్ రిపెంటెన్స్ పశ్చాత్తాపం. తర్వాత ఆయనెప్పుడు వెనుదిరిగినటువంటి అనుభవం గాని, లేకపోతే పరిస్థితి గాని లేదు. దేవుని యొక్క మాటను విని వెళ్ళడం. నిన్న కూడా మా పాప బర్త్‌డేకి దైవజనులు పాలేశ్వరప్ప గారొచ్చారు. వస్తే ఆయనతో సంభాషిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఆయన కూడా ఆయన భగత్ సింగ్ గారితో సహవాసంలో ఉండి, ఆయన ద్వారానే మరి బాప్తిస్మం ఇవ్వబడింది. చెప్తున్నాడు. వీధి సువార్తకెళ్తూ ఉంటే ప్రభువు ఎక్కడైతే ఇక్కడ మోకాళ్ళుని ప్రేయర్ చెయి అన్నప్పుడు భగత్ సింగ్ గారు వెంటనే అక్కడ మోకాళ్ళుని ప్రేయర్ చేసేవాడంట. ప్రార్థన చెయ్యి అనేవాడంట దేవుడు. మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడంట. అక్కడ గొప్ప ఆత్మల పంట. ఈ అనుభవాలన్నీ మనం వింటూ ఉంటే నిజంగా వ్యక్తిగతమైనటువంటి పిలుపు మనకున్నది. వ్యక్తిగతమైన పిలుపు లేకుండా ఎవ్వరం కూడా దేవుని దగ్గరికి రాలేం. పర్సనల్ కాల్ అంటారు దాన్ని. అనుభవం ఉండాలి. ఎవరో క్రొత్తలో సేవకుని ద్వారా, లేకపోతే సువార్థికుల ద్వారా ఏదో ఒక రకంగా దేవుని యొక్క మాట మనకు అందుతుంది. ఒక పిలుపు మనకైతే దేవుని దగ్గర నుంచి వస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. అయితే అది వ్యక్తిగతం అయినప్పుడు, దేవునితో మాట్లాడేటువంటి అనుభవము, దేవుని ద్వారా పొందుకునేటువంటి అనుభవం అయినప్పుడు, అది ఎంత ధన్యకరమో, అది అవసరం కూడాను. దట్ ఈస్ మ్యాండేటరీ. కాబట్టి ఇక్కడ రూతు తో మరి బోయజు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని ఆహ్, భోజన కాలం నీవిక్కడికొచ్చి భోజనం చేసి ఈ మాట ఎందుకొచ్చిందనంటే, ఇక్కడ రెండవసారి మరలా రూతు మాట్లాడుతూ ఉంది. మొట్టమొదట ఏం మాట్లాడింది? "ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీ కటాక్షం కలిగెను." ఏం తెలుసు అయ్యా? నా దగ్గర ఏం మంచుంది? నాలో ఏం గొప్పతనం ఉంది? ఐ యామ్ నథింగ్. ఇలాంటి వ్యక్తితో నీవు మాట్లాడావు ప్రభువా. నీవు గుర్తించావు. నా మీద కృప చూపించావు, కనికరం చూపావని ఆమె అంటూ ఉంది. మొట్టమొదటిది ఎంత దీనత్వపు వేడుకోలో రెండవ దగ్గరకొచ్చేసరికి రెండవ మాట 13వ వచనంలో కూడా నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను ఐ హావ్ నో ఐడెంటిటీ ఎట్ ఆల్. ఐ యామ్ డిఫరెంట్. నీ పనికత్తెలలో నీ పనికత్తెలు అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ కూడా కంటే కూడా నన్ను నీవు దర్శించావయ్యా. నాతో మాట్లాడావు. నా పట్ల కృప చూపావు. నన్ను మరి దగ్గరికి తీసావు నాయన. నీ పనికత్తెల్లో నేను ఒకదాన కాకపోయినప్పటికి ముందు పరదేశిని ఆ డైలాగులో. ఇక్కడ పనికత్తెల్లో ఒకదాని. నేను జస్ట్ వచ్చి ఏరుకుంటున్నానా? ఇక్కడంతా పనివారున్నారు. అనుభవజ్ఞులున్నారు. ఎప్పటినుంచో మరి నీ యొక్క పొలములో ఇష్టపడి పనిచేస్తున్నారు. అయితే నేను వాళ్ళలో ఒకదానిని కాదు నేను. నేను ఐ యామ్ ఎట్ లాస్ట్. నేనెక్కడున్నానంటే చివరిలో ఉన్నాను. చివరిలో అంటే నా స్థితి ఏంటనంటే ఏరుకునే స్థితి. కనుక ఇవన్నీ కూడాను ఒక తగ్గింపును, దీనత్వమును, ఒక దేవుని యొక్క సంఘములో మన ఎలా ఉండవలనో మనకు తెలియపరుస్తూ ఉంది. ఎలా ఉంటే దేవుని చేత ఆకర్షించబడతామో తెలియపరుస్తూ ఉంది. ఎలాగా ఆరాధించాలో తెలియపరుస్తూ ఉంది.
ఎలాగా ప్రభువును గొప్ప చేయాలనో తెలియపరుస్తూ ఉంది. ఆయన ఎలా మహింపరచాలో తెలియపరుస్తూ ఉంది. నేను నీ పనికత్తెల్లో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలివగు నాయందు ప్రేమ కలిగి ఏం కలిగిందంట? నీ దాసురాలిని చెప్పుకుంటుంది. నీ దాసురాలిని తగ్గింపు. నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీ కటాక్షము కలుగనిమ్ము. నేను పొందుకున్నది ఫస్ట్ ఏంటనంటే నీ ప్రేమను. దేవుని యొక్క ప్రేమను పొందుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి భాగ్యము, అనుభవం మన వ్యక్తిగత జీవితంలో. అందుకనే రోమిలికి రాసినటువంటి పత్రికలో ఒక మాట నిన్న కూడా యూత్ మీటింగ్‌లో నేను షేర్ చేసుకున్నా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రూతు యొక్క జీవితము దేవునిని ప్రేమించుటతో ప్రారంభమైంది. దేవుడు మంచివాడు అని తెలుసుకొని ఆయన్ని ప్రేమించటంలో అందుకనే ఆమె చెప్పిందేంటంటే, "నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు." నీ జనం ఎవరు? నయోమి జనం ఎవరు? దేవుని నమ్మినటువంటి జనం. దేవుని ఏర్పాటులో ఉన్న జనం, దేవుని బిడ్డలు. కనుక దేవునిని ప్రేమించడంతో మొదలైంది రూతు యొక్క జీవితం. అనగా ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన సంకల్పము, ఆయన ప్రణాళికలో మనం ఉంటాం. మనకు అర్థమవుతుంది ముందుకు సాగుతూ ఉన్న కొద్దీ. తర్వాత ఏం జరుగుతుందంటే, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుంది. ఇక్కడ సమస్తము రూతుకి సమకూడి జరుగుతూ ఉన్నాయి. పొలములో ఒక చిన్న స్థానము, తర్వాత ఒక గుర్తింపు, తర్వాత దేవుని యొద్ద నుంచి బోయజు నుంచి ఆమెకి కాపుదల యవనస్తులు ముట్టకూడదు కాపుదల, ప్రొవిజన్స్ ఆమెకి ఇవ్వబడ్డాయి. ఆమె గుర్తించబడింది. ఇప్పుడు ఒక ఐడెంటిటీ దొరికింది. ఇప్పుడు అంటూ ఉంది అసల. కనుక ఇవన్నీ ఆమెకు మేలు కలుగుటకు సమకూడి జరుగుతున్నవి. ఇందాకే నేను చెప్పాను గదా! దేవునీతికొచ్చినటువంటి మనము రూతుని స్థానంలో మనం ఉంటే, మన యొక్క అప్రోచ్ కరెక్ట్ అయినప్పుడు, మన యొక్క భక్తి జీవితంలో మనం యథార్థంగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, మనల్ని మనం తగ్గించుకుంటూ, దీనులంగా మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో, ఆయన యొక్క దృష్టిలో మనం యథార్థత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, మనం ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధంలోనికి మనం ప్రమోట్ చేయబడతాం. అది మనం పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. ఈరోజు ఏదో పీహెచ్‌డీలు చేసిన వాళ్ళు, చదువున్నవారు, శక్తి ఉన్నవారు, బలమున్నవారు, కులమున్నవారు, లేకపోతే లోకంలో చెప్పబడిన రీతిగా ఏదో స్థాయిలో ఉన్నవారు కాదు. రూతుకి ఏ స్థాయి ఉన్నది? ఏ పాటిదానను నేను. ఆ మాట నిజంగా కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆయన ఎదుట ఏది విలువైంది చెప్పండి? చదువా? అందమా? బలమా? ఇంకోటా కాదు కదా! సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఎదుట మనకున్నది ఏ పాటిది? మనం చేసే పని ఎలాంటి పని? మనం పరిచర్యను బట్టి మనం ఒకవేళ అతిశయిస్తున్నామా? మనం లీడ్ చేసే జీవితాన్ని బట్టి మనం అతిశయిస్తున్న అతిశయం అనేది కేవలం ప్రభువుని బట్టి మాత్రమే ఉండాలి తప్ప, ఇక ఎక్కడా కనపడకూడదు. కనుక రూతుకి ఇప్పుడు ఒక ఐడెంటిటీ దొరికింది. రూతు ప్రభువు యొక్క దయకు లేకపోతే బోయజు యొక్క దయకు పాత్రురాలైంది. బోయజు అంటున్నాడు, "భోజన కాలం నీవు ఇక్కడకు వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్కముంచి తినుమని" ఆమెతో చెప్పగా, చేను కోయి వారి వద్ద ఆమె కూర్చుండెను. వెరీ గుడ్. బోయజు ఒక మంచి పిలిపిచ్చాడు. ఇక్కడికొచ్చి భోజనం చేయి. ఒక ఒక ఆథెంటిక్ ఇన్విటేషన్ ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. అది అధికారపూర్వమైనటువంటి ఆహ్వానం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. భోజన సమయమందు నీవిక్కడకు వచ్చి, నీ యొక్క ముక్కను చిరకలో ముంచి తినుమని ఆమెతో చెప్పగా, ఆమె ఎక్కడ కూర్చుంది? ఆయన రమ్మంటానొచ్చి పక్కన కూర్చోలే. ఈరోజు మనకు చాలా దుడుకు స్వభావం ఉంటుంది. పరిచర్యలో మనం ఎక్కడ? పరిచర్యలో మన స్థానం ఏంటి? మనం ఎవరిని క్రాస్ అవుతూ ఉన్నాం? మనం చాలా దుడుగ్గా ముందుకు సాగుతూ ఉన్నామా? ఈరోజు పొజిషన్స్ కోరుకునేవాళ్ళు చాలా మందయ్యారు. వాళ్ళు నిజంగా సేవకుల్ని గౌరవించడం,
వారిని ఫ్రంట్ లైన్‌లో పెట్టి నెక్స్ట్ మేము అనుకునే విధానం పోయింది. ఈరోజు కొద్ది రోజులు లేకపోతే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అవుతానే సేవకుని పక్కనొచ్చేసి కూర్చుంటారు. అంటే నేను కుర్చీల గురించి చెప్పటం లేదు. వాళ్ళు కోరుకునే స్థాయి ఏందంటే, నేను కూడా సేవకులలో ఒకడిని. నాకేం తక్కువ, నేను కూడా ఆ! ఇది మనలో ఉండేటువంటి దుడుకు స్వభావం. ప్రభువు హెచ్చించబడకుండునట్లుగా ఎవరు ఆ స్థాయిని కోరుకోకూడదు. మరి బైబిల్‌లో కూడా మనం చూస్తాం. స్టీఫెన్ ఎక్కడున్నాడనంటే, ఎక్కడో పాపం వంట చేసే దగ్గర, పని చేసే దగ్గర ఉన్నాడు పాపం. తన ఐడెంటిటీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గుర్తించి ఫ్రంట్ లైన్‌లోనికి తీసుకొచ్చాడు. యేసుప్రభు శిష్యులో ఒకడిగా చేశాడు. అందుకే వాక్యం ఉంది గదా! ప్రభువు చేత నీవు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన బాహువుల కింద నీవు దీన మనస్కుడవైయుండుము. హెచ్చించబడేటువంటి వాని యొక్క ముఖ్య లక్షణం ఏంటినంటే, ద మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటనంటే దీన మనస్సు కలిగి ఉండడము. ఫస్ట్ మనకు దీన మనస్సు ఉన్నదా? రూతులో చూస్తే ఆమె దీన మనస్సు, దీనపు మాటలు, దీనపు యాటిట్యూడ్ మనకు కనపడుతూ ఉంది. అందుకనే ఆమె హెచ్చించబడబోతూ ఉంది. మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరుగుతున్నాయి. వాక్యం ఎంత మరి పర్ఫెక్ట్ అండి చూడండి. ఎక్కడో మనకు రోమిలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి వాక్యము రూతు యొక్క జీవితంలో ఎలాగా నెరవేర్చబడుతుందో చూడండి. అదే విధంగా మనం ఎస్తేరు జీవితంలో కూడా దీన్ని మనం చూస్తాం. సమకూర్పు దేవుని చేత. తల్లిదండ్రులు లేరు. కేర్ ఆఫ్ నథింగ్. తన పినతండ్రి, తన అన్న లాంటి వాడు మరి ఆమెకు దొరికాడు. సంరక్షకుడుగా దొరికాడు. ఆ సంరక్షణలోనికి వెళ్ళిపోయింది. ఓ రైట్ ఫెలోషిప్, రైట్ రిలేషన్‌లోకి వెళ్ళిపోయిందామె. ఈరోజు యవ్వన బిడ్డలంతా రాంగ్ రిలేషన్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. రాంగ్ కౌన్సిలింగ్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. రాంగ్ ఇన్‌ఫ్లుయెన్స్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక సమకూర్పు మొర్దెకై దొరికాడు. తర్వాత ఆమె శ్రేష్టమైన దేవుని దైవికమైన మార్గంలో ముందుకు సాగుతూ ఉంది. ఆమె సాగుతూ ఉండగా ఆమె కొరకు మేలు కలుగు సమస్తమును జరిగాయి. దేవుడే సమకూర్చాడు. చివరకు సింహాసనాసీనురాలైంది. ఆ తర్వాత ఆమె యూదుల విమోచకురాలైంది. ఈ సింహాసనమే చాలు, ఈ అధికారమే చాలు అనుకోలేదామె. అధికారమును కూడా నిర్లక్ష్యం చేసింది. దేవుని బిడ్డల కోసం ముందుకొచ్చింది. సో, ఇవన్నీ కూడాను ఈ స్టడీస్ అనేవి మనకు చాలా ప్రయోజనం. ఏదో మనం ఒక దొర్లుకుంటూ పోయే జీవితంగా ఉండకూడదు గానీ, నిలకడగా ఉండి, దేవుని కోసం నేను, దేవుని సంతోషపెట్టే జీవితం ఉండాలన్నటువంటి విధానంలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. కనుక దీన మనస్సు కలిగి ఉండడం ముఖ్యం. చాలా ముఖ్యం. ఇవి నేర్చుకోవాలి. తరతరములు ఇది అందించబడాలి. జాగ్రత్త సుమా! దీన మనసుతో కలిగి ఉన్నావా? నువ్వు ఏ ప్లేస్‌ని కోరుకుంటూ ఉన్నావు? ఏ స్థానాన్ని కోరుకుంటూ ఉన్నావు? పరిశుద్ధులను నువ్వు సన్మానిస్తున్నావా? సేవకుల పట్ల, నీ ఎల్డర్స్ పట్ల, నీకన్నా పెద్దవారి పట్ల నీ యొక్క యాటిట్యూడ్ ఏంటి? ఒక్కసారి మనం ఆ సిట్యుయేషన్‌ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎక్కడుందంటే, అసలు బోయజే ఇన్వైట్ చేస్తే, రూత్ ఎక్కడ కూర్చుందనంటే, పనివారి యొద్ద కూర్చుండెను. చూసావా? ఆమె యొక్క యాటిట్యూడ్ ఎలా కనపడుతుంది. మనం గనక అయితే ఎగిరిపోయి స్పీకరో లేకపోతే వచ్చిన వాళ్ళ పక్కనే కూర్చుంటాం. అంటే నేననేది సీటింగ్ విషయం అని కాకండి. స్థాయిని కోరుకుంటాం మనం. మనం ఏ స్థాయిని కోరుకుంటాం? అది ఇక్కడ గమనించాలి. ఎవరు కూడాను ఈ వాక్యాలని మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. కొంతమందుంటారు, విమర్శకులుంటారు. యేసుప్రభు మాటలు వినేటువంటి వారిలో అందరూ ఉన్నారు. శాస్త్రులున్నారు, పరిసయ్యులున్నారు. ఆయన విమర్శించడానికి వచ్చిన వారున్నారు. అయితే ఆయన మాట కొరకు ఆశపడిన వారు ఉన్నారు. రకరకాల వాళ్ళు ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం వెల్లడవుతూ ఉండగా, ఈ వాక్యం నన్ను ఏం చేస్తుంది? నన్ను కన్‌స్ట్రక్ట్ చేయబోతూ ఉంది. నన్ను షేపప్ చేయబోతూ ఉంది. నాకొక రూపం ఇవ్వబోతూ ఉంది. నాలో ఉన్నటువంటి లోపాన్ని నేను తీసివేసుకున్నప్పుడు, నేను ఏవి పొందుకోవాలో వాటిని దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు వాటిని నేను క్యాచ్ చేస్తాను. వాటిని దాచిపెట్టుకుంటాను. ఓహ్! నాలో ఈ లోపం ఉంది కదా! దేవుడు ఇది కోరుకుంటున్నాడు. యెస్. దీన్ని గమనించే వాళ్ళున్నారు. లేకపోతే ఇదేదో ఒక విమర్శ వస్తుంది నన్ను బట్టి అని
ఒక నెగెటివ్ థాట్‌లోకి వెళ్ళిపోయి దూరమైపోయే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త సుమా! దేవుని యొక్క వాక్యము మనల్ని పరిశీలిస్తుండగా మనం పరిశీలించబడాలి. దేవుని యొక్క వాక్యం మనల్ని కడుగుతూ ఉండగా మనం కడగబడాలి. దేవుని యొక్క వాక్యం మన 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 యోగ్యతను పెంచుతూ ఉండగా యోగ్యమైన రీతిలోనికి మనం మార్చబడాలి, మలచబడాలి. ఈరోజు మనం అనుకుంటున్నాం గదా! వాక్యం మనకు విస్తారంగా దొరుకుతుందసల. ఎక్కడ బట్టినా వాక్యమే. ఏ గ్రూప్‌లో బట్టినా వాక్యమే. ఈ యొక్క టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు అసలు నా ఫోనయితే నిండిపోతా ఉంది. కొంచెం పరిచయం అయితే చాలు. క్రైస్తవుడంటే చాలు. అతను ఒక గ్రూప్ పెట్టేస్తాడు. ఆ గ్రూప్‌లో ఒక యాడ్ చేసేస్తాడు. వాక్యాలు టక 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 ఫార్వర్డ్ చేస్తా ఉంటారు. అది కాదు మన బ్రతుకు, మన జీవిత విధానం ఎదుటి వ్యక్తిని ఇంపాక్ట్ చేయాలి. ప్రభావం చూపించాలి. ఒక్క వ్యక్తినైనా సరే, ఒక్క ఆత్మనైనా సరే నువ్వు సంపాదించుకోగలిగావా? ఒక్క వ్యక్తి జీవితంలో తను ఆలోచించగలిగే విధంగా ప్రభువుని నీ యాటిట్యూడ్ ఉందా? ఈరోజు మనం ఆలోచన చేద్దాం. కనుక రూతు పనివారి యొద్దనే కూర్చుండెను. చేను కోయలకు అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఇదొక మంచి అనుభవం. ఎవరు అందిచ్చారు? బోయజు అందిచ్చాడు. దేవుని యొద్ద నుంచి పొందుకోవడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. షాలేం రాజు అన్నాడు అక్కడ మన ఆదికాండంలో మనం గమనిస్తున్నాం కదా అక్కడ. ఇద్దరు రాజులున్నారు. ఒకాయన షాలేం రాజు. షాలేం రాజు ఏమన్నాడు? ఆయనకి జయమును సమకూర్చి పెట్టినప్పుడు అబ్రహాము, ఇదిగో అక్కడ ఆస్తుంది, పనివారున్నారు. నీవు ఈ యొక్క ఆస్తిని తీసుకో, పనివారు నాకివ్వు అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? నూలిపోగైనా నేను తాకను. నేను నీ చేత ఆశీర్వదించబడ్డానంటే పేరు నాకు అక్కర్లేదు. నేను నా దేవుని చేత మాత్రమే నేను ఆశీర్వదించబడాలి. ఆదికాండము 14వ అధ్యాయము. అప్పుడు అతడు అబ్రాహామును ఆకాశమందు భూమికి సృష్టించిన సర్వ దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడునుగాక అనియు. ఎవరి చేతండి ఇక్కడ? సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక అనియు. సారీ, ఇక్కడ నీ శత్రువులను నీ చేతికి అప్పగిన సర్వోన్నతుడికి దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతను 10వ వంతు ఇచ్చెను. సొదొమరాజు మనుష్యులను అది డౌట్ వచ్చింది నాకు. సొదొమరాజు ఇక్కడ వచ్చి ఒక పంపకం పెడుతున్నాడు. మనుష్యులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకొనుమని అబ్రాహాముతో చెప్పగా, ఏమిస్తున్నాడు సొదొమరాజు ఆప్షను, ప్యాకేజీ? మనుష్యులను నాకివ్వు, ఆస్తిని నువ్వు తీసుకో. అబ్రాహాము ఏమంటున్నాడు? 22వ వచనం, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి నీవు చెప్పకుండా ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను వాటిలో ఏదైనా తీసుకొనను. రైట్. ఎంత మంచి! ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఆస్తుల కోసం పరిగెత్తడం, ఐశ్వర్యం కోసం పరిగెత్తడం. దేవుని కొరకు అని చెప్పి ఆస్తి కొరకు అని ముగుస్తుంది జీవితం. దేవుని కొరకు అని చెప్పి ఐశ్వర్యంతో ముగుస్తూ ఉంది. ఆత్మల కొరకు అని చెప్పి ఇంకేదో ఏదో కనపడుతూ ఉంది. కాదు గాని ఇక్కడ దేవుని యొద్ద నుంచి పొందుకునే వారంగా మనం ఉండాలి. ప్రభువా, నీవిచ్చింది చాలు నాయన. నీవిచ్చేది నాకు ఆశీర్వాదకరమైనటువంటి చాలు. ఈ లోకం ఇచ్చేది కాదు. లోకం ఇచ్చేటువంటి అక్రమం కాదు. కనుక ఇక్కడ బోయజు ఆమెకి ఇస్తూ ఉన్నాడు. హేళాలందియగా తృప్తి, దేవుని చేత మనం పొందుకున్నప్పుడు తృప్తి. ఈరోజు లంచం 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 అసలు విపరీతమైన డబ్బు సంపాదన. నిజంగా నేను ధైర్యంగా చెప్పగలను, మా డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు. నీతిగా, న్యాయంగా నాకు ఇచ్చిన వ్యక్తిత్వాన్ని బట్టి నా ఉద్యోగ జీవితంలో నేను నిలబడ్డానే. ఎలా నిలబడ్డానంటే ఆయనకి ఇష్టడుగా నిలబడ్డాను. ఆయనకి ప్రీతిపాత్రుడుగా నిలబడ్డాను. ఆయన నామమును మహింపరిచే కొద్దిపాటిగా ఆయన జీవితం నేను నిలబడ్డాను. నేను ఈ మాట నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నా గొప్పతనం కాదు, దేవుడు నా అంతరంగంలో చేసిన గొప్ప కార్యమును బట్టి.
హృదయంలో గొప్ప కార్యం జరిగితేనే, దేవునికి స్థానం ఉంటేనే మనం లోకాశలను జయించగలం. లోక ఆశలు కాదు ప్రభువా, నా నేత్రాలు లోక ఆశల మీద కాదు, జీవపు డమ్మం మీద కాదు, మన ప్రార్థన అది కావాలి. లోకాశల పైన నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. లేచి వెళ్తున్న లోకంలోనికి, ప్రభువా లోకం వైపు నా నేత్రాలు చూడకుండానట్లుగా, చూచినా వాటికి లోబడకుండానట్లుగా నా పట్ల కృప చూపు. అది గొప్ప గ్రేస్. కనుక దేవుని చేత ఆశీర్వదించబడే వారంగా మనం ఉండాలని మనం కోరుకుందాం. అక్కడ తృప్తి అనేటువంటి మాట, మనం తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆ తృప్తి అనే మాట మనకు కనపడుతుంది. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమె అవమానపరచుకుడి. ఇక అవమానం లేదు, రూతుకొచ్చినటువంటి నింద లేదు. రూతును చూసి ఎవరైతే హేళనగా మాట్లాడుతున్నారో, లేకపోతే తక్కువగా మాట్లాడుతున్నారో, ఈమె విధవ అంటున్నారో, ఈమె ఫలానా మరి మోయబు దేశీయురాలని అనుకుంటున్నారో, లేకపోతే ఇంకోటి ఇంకోటి, అవన్నీ కూడాను లేవు. అవమానం లేదు, తొలగిపోయేటువంటి పరిస్థితి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనకు ఆ నుంచి విడుదల, అవమానకరమైన స్థితి నుంచి విడుదల. పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ప్రమోషన్. మొదట ఒక్క వెన్ను మాత్రమే, అది కూడా వదిలితేనే ఎవరైనా. కానీ ఇప్పుడు ఇంటెన్షన్ గా ఆమెకు దొరుకున్నట్లుగా, ఆమెకు సంపాదించుకున్నట్లుగా ఒక అవకాశము, ఒక బ్లెస్సింగ్ ఇవ్వబడింది, ఒక ప్రమోషన్ ఇవ్వబడింది. నీ జీవితంలో నువ్వు నిజంగా దేవునితో సహవాసం చేస్తే, దేవునితో ఏకాంతంగా ఆ రిలేషన్ నువ్వు కొనసాగిస్తే, నీ జీవితంలో అద్భుతమైన ప్రొవిజన్స్ కనపడతాయి. నేను మళ్ళొక్క సాక్షి నేను చెప్పగలను. నా జీవితంలో నేనేమి ఆహ్, ఏదో ఆలోచన చేసి ఇది 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 పిల్లల కోసం, వాటి కోసం నేను ఎప్పుడూ ఆ యాటిట్యూడే లేదు. అయితే నా బిడ్డల జీవితంలో దేవుడు ఏదీ తక్కువ చేయలా. నా రెండో పాప మ్యారేజ్ విషయంలో కూడా నా దగ్గర అసలు చాలా అమౌంట్ చాలా తక్కువ. కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ. అయితే దేవుని యొక్క సమకూర్పు. అంటే ఎవరైనా దాన ధర్మం చేశారా? నథింగ్. ఎవరి వైపు నేను చెయ్యి చాపలా. నా దేవుని వైపే నేను చెయ్యి చాపాను. టక 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 నాకు లోన్స్ కానివ్వండి, లేకపోతే నాకున్నటువంటి డిపార్ట్మెంట్‌లో నా నా అమౌంట్ కానివ్వండి, ఇవన్నీ కూడాను సమకూర్చబడ్డాయి. ప్రార్థన, దేవుణ్ణి అడగడం. అందుకని నా అనుభవం రక్షించబడిన తర్వాత నా భార్యకు కూడా నేను షేర్ చేసుకోను. మొట్టమొదట నా దేవునికే తెలుపుకుంటా. నాకేదైనా సంతోషం కలిగితే ఫస్ట్ నా దేవునికే తెలుపుకుంటా. ఏదైనా దుఃఖం కలిగితే నా దేవునికే తెలుపుకుంటాను. ఏదైనా షేర్ చేసుకోవాలంటే నా దేవునికే షేర్ చేసుకుంటున్నాను. ఆయన తప్ప నాకు మంచి స్నేహితులు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ఆశీర్వదించబడడం అది కొద్దిదైనా అది విలువైందని గమనించండి. లోకం ఇచ్చే పెద్ద పెద్ద ప్యాకేజీలు అవి నిన్ను అక్రమ మార్గంలోనికి నడిపిస్తాయని గుర్తుపెట్టుకోండి. కనుక మనం ఇక్కడ ఒక మంచి అనుభవం మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఈరోజు పేద సేవకులు చేస్తున్నారు సేవా పరిచర్య. వాళ్ళెంతో స్ట్రగుల్‌లో ఉన్నారు. వాళ్ళ బిడ్డలు చదివించే విషయంలోనూ, వాళ్ళ బిడ్డల కోసం ఏదైనా సంపాదించి పెట్టే విషయంలో చాలా స్ట్రగుల్ అవుతున్నట్టు వాళ్ళని నేను చాలా మందిని చూస్తూ ఉన్నా. అయితే ప్యారలల్‌గా ఇంకొకటి చూస్తూ ఉన్నా. నీతిమంతుని యొక్క బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు అనే వాక్యాన్ని నెరవేర్పుని నేను చూడగలుగుతూ ఉన్నా. ఈరోజు డబ్బున్న వాళ్ళు, స్థాయిలున్న వాళ్ళు బిడ్డలు చెడిపోయి, పాడైపోయి, విపరీతమైనటువంటి డబ్బును వాటికి దాసోహమైపోయి, తల్లిదండ్రులు కాకుండా పోయిన ఎగ్జాంపుల్స్ నేను చూస్తూ ఉన్నాను. స్టూడెంట్స్ మధ్య. నేనున్నాను కాబట్టి చెప్పగలుగుతూ ఉన్నా. అయితే దీనులైనటువంటి వారు దేవుని కోసం నిజమైనటువంటి జీవితం జీవించి, సాదాసీదాగా జీవిస్తూ, స్ట్రగుల్ అవుతూ దేవుని వైపు చూచినటువంటి వారి బిడ్డల జీవితంలో అసలు అద్భుతమైన దీవెనలు, హఠాత్ పరిమాణాలను మనం చూడగలుగుతూ ఉన్నాం. నాకు తెలిసి మా సంఘంలో ఉన్నటువంటి యోహాను ఎంత దీనుడో ఈ సమయంలో నేను చెప్పుకోవాలి. ఎంత దీనుడో! నిజంగా కూడా ఒక మామూలు స్థాయి నుంచి ఈరోజు తన బిడ్డలను ఇద్దరిని, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మాట వినలేదు గానీ, ప్రభువులోకి రాలేదు గానీ, మిగతా ఇద్దరు ప్రభువులోకొచ్చారు. వారిద్దరూ ఈరోజు వాళ్ళ వైపు చూడగలుగుతుంది ఆ ప్రాంతంలో ప్రజలు. నేను పొగడ్డం కాదు. నా ప్రియమైన ఆత్మీయ బిడ్డ ప్రసాద్ ఉన్నాడు ఇక్కడ గ్రూప్‌లో. ఈరోజు వాళ్ళ నాన్న యోహాను గురించే నేను చెప్పేది.
ఆ బిడ్డలు ఎంతగా హెచ్చించబడ్డారనంటే యోహాను ఎప్పుడూ కూడా చేయి చాచింది లేదు. దీనుడై, రిక్తుడై దేవుని వైపు చూచినటువంటి అనుభవం నాకు తెలుసు. నాకంటే వయసులో పెద్దవాడైనా ఎంత దీనుడో ఈ మాట మళ్ళీ మళ్ళీ నేను చెప్పగలను. దేవుని బిడ్డలంటే ఎంత భయమో, ఎంత దీనత్వంతో ఉంటారో అది బిడ్డల్లోనికొచ్చింది. ఈరోజు యోహాను ఫ్లైట్‌లో తిరగేటువంటి స్థాయి యోహాను కుమారుడి ద్వారా ఒక పెద్ద ఆఫీసర్, పెద్ద ఆర్గనైజేషన్ ఇస్రో, రాకెట్ లాంచింగ్ డిపార్ట్‌మెంట్ దేశం ప్రపంచంలోని గుర్తింపు పొందినటువంటి ఒక ఆర్గనైజేషన్. మా మిసెస్ కూడా అక్కడుంది. నేను గూడా అనుకున్నా నా ఒక్క బిడ్డన్నా అలాంటి ఆర్గనైజేషన్ ఉంటే బాగుండంటే ఎందుకనో మా బిడ్డలకి ఇష్టంలే. అక్కడ ఉండి వాళ్ళకి బోర్ కొట్టింది. వాళ్ళకి దొరకల ఆధిక్యత. కానీ ఎంపిక లేనటువంటి ఒక వాటంబేడు ప్రాంతం నుంచి దేవుడు లిఫ్ట్ చేశాడు. ఇది ఉదాహరణ కాదా? ఇది ఎగ్జాంపుల్ కాదా? రూతులాగా పొందుకున్న ఆధిక్యత కాదా? వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఈ ఇన్‌స్పిరేషన్ రావటం లేదా? ఎక్కడ దీవెన వెతుక్కుంటున్నావా? ఇక్కడే ఉంది. మనం సరైనటువంటి విధానంలో ఉంటే. ప్రొవిజన్స్ ఫ్రమ్ గాడ్. విలువైన జీవితం. అందుకని నీ జీవితం విలువైనదిగా మార్చుకో మొట్టమొదట. నీ జీవితం విలువైనది ఏనాడు మరకు మరపాటు చెందకు. నీ జీవితం విలువైనది ఫస్టు. దాని గురించి ఆలోచన చేయి. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసి. కాబట్టి ఆయన ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాను. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకుని దాన్ని దొలగొట్టగా అవి దాదాపు తూమిడి అవలాయను. ఎంత మంచి దీవెనో చూడండి. ఎంత మంచి దీవెనో చూడండి. సంపాదించుకోవడం. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచి ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకిచ్చాను. ఇందాక రూతు తిని తృప్తి పొందగా మిగిలిపోయింది. ఇప్పుడు నయోమి కూడా ఆ తృప్తిని, ఆ మిగులుదలను చూచింది. కనుక మన ఇంటి వారు అందుకని జాషువా అంటాడు కదా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఆ తృప్తి, ఆ మిగులుదల, ఆ దీవెన కుటుంబం చూడగలుగునట్లుగా నీవు నేను రూతులాగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ కుటుంబంలో ఆ దీవెన తెచ్చు వ్యక్తివిగా నువ్వు ఉన్నావా? ఒక ప్రశ్న ఈరోజు. నీ జీవితంలో తృప్తి ఉందా? దేవుని చేత పొందుకునే వ్యక్తివిగా నీవు ఉంటున్నావా? అది నీకు తృప్తినిస్తుంది. కనుక 2 అనుభవాలు మరలా రూతు తిని తృప్తి పొంది మిగిల్చుకుంది. నయోమి కూడా ఆ తృప్తిని అనుభవించింది. ఆ మిగులుదలను చూచింది. 2 అనుభవాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేస్తివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, వేర్ ఈస్ ద ప్లేస్? నువ్వెక్కడ పని చేశావు? వేర్ యూ హావ్ వర్క్? ఎక్కడ పని చేశావు? ఎవరు దీవించి ఎవరు నీకు ఇది ప్రొవిజన్ ఇచ్చింది? వారు దీవించబడునుగాక. ఆమె తాను ఎవని యొద్ద పని చేస్తున్నది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పని చేస్తున్నా అతని పేరు బోయజు అని చెప్పాను. బోయజు రివీల్డ్ ద నేమ్. లోకం మన అడగాలి, నువ్వు ఎక్కడ పని చేసావు అని అడగాలి. ఆ నువ్వు ఎవరి వాడవు అని అడగాలి. నీ పనిని చూసినప్పుడు బోయజు కనపరచబడినట్లుగా దేవుడు కనపరచబడాలి. నీ నమ్మకత్వం, నీ యథార్థత, నీ సిన్సియారిటీ. మళ్ళీ నేను పొగుడుతూ ఉన్నాను. పొగడటం కాదు, యథార్థత చెప్తూ ఉన్నా. ప్రసాద్ ట్రాన్స్ఫర్ అయింది మాకు సూళ్ళూరుపేటకి. ఎదురు చూస్తున్నాం. కానీ ఆయన పనితనాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఆపేస్తా ఉన్నారు. ఈ అబ్బాయి పోతే మన మాట వినేవాళ్ళు ఎవరు లేరు సార్, మంచి వర్కర్స్ లేరు సార్. ఎంత సంతోషం వేస్తది ఆ మాట వింటుంటే నాకు. దేవునికి ఎంత సంతోషం అండి. వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ? ఈరోజు సోమరితనంతో ఉంటున్నాం. యథార్థత లేని పరిస్థితిలో ఉంటున్నాం. దేవుణ్ణి మెప్పించలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఏదో మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం, కానీ అది ప్రభువును గనపరిచేదిగా ఉన్నదా? వీరి దేవుడు గొప్ప దేవుడు. వీరి దేవుడు జీవము కలిగిన దేవుడు. వీరి దేవుడు పరిశుద్ధులైన దేవుడు అని చెప్పగలమా? చెప్పగలరా జనులు మనం చూసినప్పుడు? కనుక
నయోమి అంటుంది, ఒక అద్భుతమైన మాట అంటుంది. బ్రతికి ఉన్న వారికిని, చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలతో అనెను. ఆహ్, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు. అతడు మమ్మల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, విడిపింపగలవాడు, విడుదలకర్త. ఆ మాట మనకు చూడండి రూతుతో చెప్తుంది నయోమి. మనం ఉన్న స్థితి నుంచి విడుదల చేసేటువంటి వాడు మనకు దొరికాడు. వెరీ గుడ్. మంచి సహవాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చదవడం కాదు, వినడం కాదు, క్యాజువల్‌గా వినడం కాదు. గ్రహించగలుగునట్లుగా దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. బ్రతిమలాడుకోవాలి. ప్రభువా! ఈ వాక్య సంపద నాకు కావాలయ్యా. యెస్. అందుకనే ఎవరైతే దేవుని ఆత్మ చేత అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ ఆయన పిల్లలగుటకు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేని చేత మనం నడిపించబడుతూ ఉన్నాం? ఎక్కడికి నడిపించబడుతూ ఉన్నాం? అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క 20వ వచనం ముగించుకున్నాం. రూతు యొక్క జీవితాన్ని మనం ఎప్పుడు కూడా మనం ఆ ప్లేస్‌లో మనం ఉండి, నేను ఇలాగ ఉన్నానా? ఇలాంటి దీనత్వం ఉందా? ఇలాంటి నమ్మకం ఉందా? ఇలాంటి సాక్ష్యం ఉందా? ఇలాంటి ప్రోగ్రెస్ అభివృద్ధి కనపడుతూ ఉందా? ఇవన్నీ కూడాను మనం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆటంకకరమైనది కనబడక మానదు. దాన్ని తీసివేసుకున్నప్పుడు నువ్వు దీవించబడక మానవు. అట్టి దీవెన మనల్ని దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.